స్టాక్ మార్కెట్ అంటే మనలో చాలా మందికి అర్థం కాని ఓ పెద్ద ప్రశ్న. అయితే స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే బాగా డబ్బులు వస్తాయని కొందరు, లేదా చాలా నష్టాలు వస్తాయని మరికొందరు చెబుతుంటారు. దీంతో రిస్క్ ఎందుకని అసలు స్టాక్ మార్కెట్ జోలికి మనలో చాలా మంది వెళ్లరు. అయితే ఈ 10 సినిమాలు చూస్తే మీకు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, ట్రేడింగ్ ఎలా చేయాలి, ఫ్రాడ్ ఎలా జరుగుతుంది, నష్టాల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి, లాభాలు సంపాదించేలా ట్రేడింగ్ ఎలా చేయాలి లాంటి అనేక విషయాలు తెలుస్తాయి. దీంతో మీరు స్టాక్ మార్కెట్లలో కింగ్ అయిపోవచ్చు. ఆ సినిమాల విశేషాలు ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ అనేది ఒక ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్. ఇందులో కంపెనీలు తమ షేర్లను బోర్డు ద్వారా అమ్ముతాయి. ఇక్కడ ప్రజలు ఈ షేర్లను కొనుక్కుని ఆ కంపెనీ పార్ట్నర్షిప్ పొందుతారు. ఈ స్టాక్ మార్కెట్ ద్వారా కంపెనీలు పెట్టుబడులు సంపాదిస్తాయి. వాటిని కంపెనీల ప్రగతికి ఉపయోగించి వచ్చిన లాభాలను షేర్ హోల్డర్స్ అందరికీ ఇస్తాయి. దీని ద్వారా ఆ కంపెనీ షేర్స్ కొన్న వారందరూ లాభపడతారు. అయితే స్టాక్ మార్కెట్లో ఫ్రాడ్, ఫేక్ కంపెనీలు కూడా ఉంటాయి. పొరపాటున వాటిల్లో మీరు పెట్టుబడులు పెడితే నష్టపోవాల్సి ఉంటుంది. అందువల్ల ఏ కంపెనీ మంచిది, ఏది ఫ్రాడ్ కంపెనీ, ఎక్కడ పెట్టుబడి పెడితే మనకు లాభాలు వస్తాయి, ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఎవరికి వారే వెతుక్కోవాలి. అయితే కొన్ని బ్రోకరేజ్ కంపెనీలు భవిష్యత్తులో జరగబోయే విషయాలపై అంచనాలు వేసి ప్రజలను ఆకర్షిస్తాయి. వారి ద్వారా పెట్టుబడులు పెట్టిస్తాయి. ఇవి కూడా ఎంతవరకు సత్ఫలితాన్ని ఇస్తాయనేది చెప్పలేం. ఈ ప్రశ్నలన్నిటికీ ఈ 10 సినిమాల్లో సమాధానాలు దొరుకుతాయి. కంపెనీల పరిస్థితిపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్, సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్, మార్కెట్ ట్రేడ్స్ పై స్ట్రాంగ్ రీసెర్చ్ అవసరం. ఒకే కంపెనీకి చెందిన షేర్లు కొనుగోలు చేయడం కంటే వివిధ రంగాలకు చెందిన కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం ద్వారా రిస్క్ తగ్గుతుంది. స్టాక్ మార్కెట్ దీర్ఘకాలిక వ్యూహాలపై ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి కొనుగోలు చేసిన షేర్లను కొన్ని సంవత్సరాలు ఉంచడం మంచిది. అప్పుడే మీరు లాభాలు పొందగలరు. షేర్స్ కొనుగోలు చేసినప్పుడు ఎంత మేరకు నష్టం, ఎంత మేరకు లాభం వస్తే అమ్మాలి అనే నిర్ణయాలు ముందే తీసుకోవాలి. మార్కెట్ ట్రేడ్ ఒడిదుడుకులను గమనించి అవి ఎలా మారతాయో అర్థం చేసుకుని స్టాక్స్ కొనుగోలు చేయాలి. ఆర్థిక సంక్షోభాలు, ప్రభుత్వ విధానాలు, ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలు స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు కరోనా వైరస్ వ్యాప్తి చెందడం స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపింది. అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా స్టాక్ మార్కెట్ను కుదిపేసింది. ఇలా ప్రపంచంలో ఏ మూల చూసినా ఏం జరిగినా స్టాక్ మార్కెట్పై ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. అలాంటి వాటిపైన అంచనా ఉంటే వెంటనే ఇందులో రాణించగలుగుతారు. ఒకే కంపెనీపై ఎక్కువ పెట్టుబడులు పెట్టడం కూడా నష్టాలు చవిచూసేందుకు అవకాశం ఉంటుంది. ఆ కంపెనీ నష్టపాలైతే మీరు తీవ్రంగా నష్టపోతారు. ఒకే కంపెనీపై ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఆ కంపెనీ డౌన్ఫాల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మార్కెట్పై అశ్రద్ధగా, మానసికంగా ప్రభావితమై తీసుకున్న నిర్ణయాలు నష్టాలకు దారితీస్తాయి. అంటే ఎవరో చెప్పారని, ఏదో జరుగుతుందని నిర్ణయాలు తీసుకోకూడదు. నష్టం వచ్చిందని బాధతో, ఆవేశంతో స్టాక్స్ అమ్మేయడం లేదా కొనడం మంచి నిర్ణయం కాదు. దీనివల్ల వస్తే భారీ లాభాలు, లేకపోతే అదే రేంజ్లో నష్టాలు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. స్టాప్ లాస్ను ఉపయోగించి నిర్ణీత స్థాయిలో నష్టం వచ్చాక షేర్లను అమ్మడం ద్వారా నష్టాలను ఎదుర్కొనవచ్చు. ఒకే రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టకుండా వివిధ రంగాల్లో వేరే వేరే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా నష్టాలు నివారించవచ్చు. మార్కెట్ పరిణామాలను గమనించి అనుకూలమైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం కూడా నష్టాలు ఎదుర్కొనడానికి ఉపయోగపడతాయి. ఊహించి నిర్ణయాలు తీసుకోకూడదు. స్టాక్ మార్కెట్ డేటాను ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. ట్రేడ్ అనాలిసిస్, కంపెనీ విశ్లేషణ, ఆర్థిక నివేదికలు చదవాలి. షేర్స్ని ఎక్కువ కాలం ఉంచడం ద్వారా కూడా ఖచ్చితంగా లాభం పొందవచ్చు. మార్కెట్ మార్పులకు అనుగుణంగా పోర్ట్ఫోలియో సర్దుబాటు చేసుకోవడం ద్వారా లాభాలు పొందవచ్చు. లాభ నష్టాలను లెక్కించుకుని బెస్ట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల కూడా లాభాలు పొందవచ్చు. స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకున్న వారు ఈ 10 సినిమాలు చూస్తే ఆ రంగంలో అద్భుతంగా రాణిస్తారు. మొదటి సినిమా వాల్ స్ట్రీట్. ఇది 1987న విడుదలైంది. ఈ సినిమా స్టాక్ మార్కెట్లలో ఆర్థిక స్వాధీనం, నైతికత, స్టాక్ మార్కెట్ పద్ధతుల గురించి వివరిస్తోంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, నిర్ణయాలు తీసుకునే ముందు నైతికతను మర్చిపోకూడదని తెలియజేస్తుంది. రెండో సినిమా ది వాల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్.
ఇది 2013లో విడుదలైంది. స్టాక్ మార్కెట్లో లాభాల కోసం ఫైట్ చేసే ఓ వ్యక్తి జీవిత ప్రయాణాన్ని వివరిస్తోంది. ఈ సినిమా స్టాక్ మార్కెట్లో అక్రమాల గురించి, స్వార్థంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాల వల్ల కలిగే నష్టాల గురించి వివరిస్తోంది. మూడో చిత్రం ది బిగ్ షాట్. ఈ మూవీ 2015న రిలీజ్ అయింది. 2008 ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన సినిమా ఇది. స్టాక్ మార్కెట్లో ఉన్న అసలైన అన్స్టెబిలిటీ, ఆర్థిక సంబంధిత సమస్యలను చాలా క్లియర్గా చూపిస్తోంది. ఆర్థిక సంక్షోభాలకు ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, మార్కెట్లో నిజమైన ప్రమాదాలను అర్థం చేసుకోవడం ఎలాగో ఈ సినిమాలో వివరించారు. నాలుగో సినిమా బాయిలర్ రూమ్. స్టాక్ మార్కెట్లో ఇల్లీగల్ ట్రేడింగ్ చేసే ఓ యువకుడి కథ ఇది. దీనివల్ల కలిగే ఇబ్బందులను బాగా చూపించారు. అక్రమ వ్యాపారాల నుంచి దూరంగా ఎలా ఉండాలి, మార్కెట్లో నిజాయితీగా ఉండటం వల్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవచ్చు వంటి విషయాలను ఈ సినిమాలో వివరించారు. ఐదో సినిమా మార్జిన్ కాల్. 2011న విడుదలైంది. ఓ ఫైనాన్షియల్ కంపెనీ మార్కెట్లో ఉన్న ముప్పును తెలుసుకుని తన సంస్థను రక్షించుకునేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో ఈ సినిమాలో బాగా చూపించారు. ముందే ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం, కష్టమైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ఎలా అన్న విషయాలు ఈ సినిమా ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఆరో చిత్రం టూ బిగ్ టు ఫెయిల్. 2011న విడుదలైంది. 2008 ఆర్థిక సంక్షోభం గురించి ఈ సినిమాలో చూపించారు. పెద్ద కంపెనీలు విఫలమైన సమయంలో ప్రభుత్వ చర్యలు ఎలా ఉంటాయి అన్న విషయాలు కూడా బాగా వివరించారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ కంపెనీల ప్రభావం నుంచి ట్రేడర్స్ ఎలా తమ డబ్బును రక్షించుకోవాలన్న విషయాన్ని ఈ సినిమా ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇక ఏడో సినిమా రగ్ ట్రేడర్. 1999లో విడుదలైన ఈ మూవీ నిక్లసన్ అనే ట్రేడర్ చేసిన పెద్ద తప్పులను వివరిస్తుంది. అలాంటి తప్పులు మనం చేయకూడదని ఈ సినిమా ద్వారా నేర్చుకోవచ్చు. వ్యక్తిగత భద్రతలోని లోపాలు, ఖచ్చితమైన నిర్ణయం అవసరమని ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఎనిమిదో సినిమా 2010లో విడుదలైన ఇన్సైడ్ జాబ్. 2008 ఆర్థిక సంక్షోభానికి కారణమైన సంఘటనలపై డాక్యుమెంటరీగా తీసిన సినిమా ఇదే. ఆర్థిక సంస్కరణలు, సరైన నిబంధనలు పాటించడం చాలా ముఖ్యమని ఈ సినిమా చెప్తుంది. గ్లెన్ గెర్రీ, గ్లెన్ రోస్ మూవీ 1992లో విడుదలైంది. రియల్ ఎస్టేట్ అమ్మకాలపై ఆధారపడి ఉన్న ఈ సినిమా మార్కెటింగ్, అమ్మకపు వ్యూహాలను చాలా బాగా అర్థమయ్యేలా చూపిస్తోంది. ట్రేడింగ్ వ్యూహాలు, వాటి ప్రాముఖ్యత, మరికొన్ని విషయాలను ఇందులో బాగా చూపించారు. చిట్ట చివరి 10వ సినిమా మనీ బాల్. 2011న రిలీజ్ అయింది ఈ సినిమా. బేస్బాల్ జట్టు మేనేజర్ డేటా ఆధారింగ్ జట్టును ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చేసిన కథ ఇది. ఈ సినిమా ద్వారా డేటా ఆధారంగా ట్రేడింగ్ చేయడం ఎంత ముఖ్యమో నేర్చుకోవచ్చు.